బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండం తర్వాత తుఫాన్గా మార్పు చెందే అవకాశం ఉంది. ఎల్లుండి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. ఈ తుఫాన్కు రీమల్గా నామకరణం చేశారు. నెలాఖరుకు కేరళలోకి నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. 4 రోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండం తర్వాత తుఫాన్గా మార్పు చెందే అవకాశం ఉంది. ఎల్లుండి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు రీమల్గా నామకరణం చేశారు. నెలాఖరుకు కేరళలోకి నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. 4 రోజులు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరించింది.